The job details in this video are for informational purposes only. Always double check the official company website before applying. Stay safe from the fake job links. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు ఇన్ని రోజుల నుంచి అలాంటి జాబ్ అప్డేట్స్ అయితే ఇవ్వలేకపోయాను. సో కొంచెం యూట్యూబ్ దగ్గర నుంచి మన యొక్క ఛానల్ మీద కొంచెం స్ట్రైక్ అయితే వచ్చింది. సో దాని రీజన్ తోటి నేను చాలా రోజులు ఈ యొక్క వీడియో అయితే చేయడం కుదరలేదు. సో ఇప్పటి నుంచి రెగ్యులర్ గా మన యొక్క ఛానల్లో డైలీ మనకి జాబ్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో తప్పకుండా ఎవరైతే మన యొక్క ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఇంత దూరం ఇన్ని నెలలు మన యొక్క ఛానల్లో ఫాలో అవుతున్నారో సో వాళ్ళందరూ అప్డేటెడ్ అయితే ఉండండి. సో నేను ప్రతి రోజు మీకు నేను జాబ్ డీటెయిల్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళందరూ మన యొక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన యొక్క ఛానల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి అన్ని జాబ్ అప్డేట్స్ అయితే నేను రెగ్యులర్ గా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేవి 100% జెన్యున్ గా అయితే ఉంటాయి. సో మీరు ఎలాంటి సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్ గా ఫ్రీ రిక్రూట్మెంట్స్ ఉంటాయి అన్ని మన యొక్క ఛానల్ వచ్చేవి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే వాళ్ళందరికీ మన యొక్క ఛానల్ అయితే షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద జాబ్ డీటెయిల్స్ నౌ. సో ఈ యొక్క జాబ్ మనకి అమెజాన్ కంపెనీ నుంచి అయితే వచ్చిందండి. సో ఇది మీరు కంప్లీట్ గా మీరు వీడియోలో అయితే చూడొచ్చు స్క్రీన్ మీద. నేను కంప్లీట్ గా అమెజాన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే నేను మీకు ఈ యొక్క వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఈ యొక్క అమెజాన్ జాబ్స్ అనేవి మనకి 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఇవి సీజనల్ రోల్స్ అనమాట. నేను మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అసలు ఈ యొక్క రోల్ ఏంటి, అసలు వర్క్ ఏముంటుంది, దీనికి ఎలా అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటి. సో నేను ఇది సీజనల్ రోల్ లాస్ట్ టైం ఒక 2-3 months బ్యాక్ నేను ఆల్రెడీ దీని గురించి ఆల్రెడీ చేశాను మన యొక్క ఛానల్లో వీడియో. సో చాలా మంది అప్లై చేశారు, ఎగ్జామ్స్ కూడా రాశారు. సో వాళ్ళు ఏంటంటే కొంతమంది సెలెక్ట్ కాలేదు, కొంతమంది సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ యొక్క మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది మళ్ళీ ఒకసారి అమెజాన్ నుంచి. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు నేను మీకు డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు నాకు కామెంట్ అయితే చేయండి. స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఏ ప్రాసెస్ అనేది మీకు అర్థం కాదు. అందుకనే సో ఒక స్కిప్ చేయకుండా తొందరగా వీడియో ఎండ్ వరకు అయితే చూసి అప్లై చేయండి జాగ్రత్తగా. సో ఇది చూసుకుంటే మనకి వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ తెలంగాణ ఇండియా అనమాట. సో ఈ యొక్క జాబ్ రోల్ అనేది తెలుగు పీపుల్ కోసం, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వీళ్ళకి సంబంధించి. ఇక్కడ ఓన్లీ తెలంగాణ ఎందుకు ఇచ్చారంటే సో హెడ్ ఆఫీస్ తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఉంది కాబట్టి, అంటే రీజనల్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ కాదు రీజనల్ ఆఫీస్ అనమాట. సో వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనమాట. సో ఇది మనకి కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ అమెజాన్ కస్టమర్ సర్వీస్, ఈ యొక్క జాబ్ రోల్ అనమాట. సో మరి జాబ్ టైప్ వచ్చేసి మనకి ఇది సీజనల్ రోల్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ తెలంగాణ అని అయితే ఇచ్చారు మనకి ఇక్కడ. సో అంటే ఈ యొక్క తెలంగాణ రీజియన్ సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందని అయితే ఇచ్చారనమాట. మీరేం వరి అవ్వకండి, ఓకేనా. సో మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి ఏం చేయాలి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ గా అంటే, సో ఇక్కడ చూసుకుంటే మనకి యాజ్ అన్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ యూ హ్యావ్ ఎ వెరీ క్లియర్ పర్పస్ టు ప్రివెంట్ ఇష్యూస్, సాల్వ్ క్వైరీస్ అండ్ డిలైట్ అవర్ కస్టమర్స్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని మీరు సాల్వ్ చేస్తారనమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ తో ఉంటారనమాట. సో ఇక్కడ మనకి కాంటాక్టింగ్ కస్టమర్స్ బై ఆన్సరింగ్ దర్ రిక్వెస్ట్ త్రూ ఫోన్, చాట్ అండ్ ఈమెయిల్. సో కస్టమర్స్ ఉంటారు కదా మనకి అమెజాన్ నుంచి, అంటే మనం ఏమైనా ఆర్డర్స్ పెట్టడం కానీ సెల్ చేయడం కానీ అవి ఉంటాయి కదా. సో వాళ్ళకి మీరు ఫోన్ ద్వారా, చాట్ ప్రాసెస్ ద్వారా, ఈమెయిల్ ప్రాసెస్ ద్వారా మీరు వాళ్ళని ఎప్పుడు కాంటాక్ట్ అవుతారు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని ఆన్సర్ చేస్తూ ఉంటారనమాట. సో కస్టమర్ యొక్క ఆర్డర్స్ మంచిగా వెళ్తున్నాయా, ప్రొడక్ట్ కి సంబంధించి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, పేమెంట్ కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆ వెబ్సైట్ ని గైడెన్స్ ఏమైనా ఇవ్వాలా అనే దాని గురించి సో యాజ్ అ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ గా మీరు దీనికైతే ఉంటారనమాట ఈ యొక్క జాబ్ కి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి వర్కింగ్ అవర్స్ ఏంటి అని చూసుకుంటే ఇక్కడ సో దిస్ రోల్ రిక్వైర్స్ వర్కింగ్ వేరియబుల్ అవర్స్ టు మ్యాచ్ వెన్ కస్టమర్స్ నీడ్ అస్ మోస్ట్. కస్టమర్స్ సంబంధించి ఎప్పుడైతే మీ కస్టమర్స్ కాంటాక్ట్ అవుతారో అప్పుడు మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే యూ విల్ వర్క్ ఓవర్ నైట్, డే, లేట్ షిఫ్ట్స్ అండ్ యూ వర్క్ వీక్ ఇన్ మినిమం 40 hours. మీరు మినిమం వీక్ లో 40 hours అయితే కంప్లీట్ గా వర్క్ చేయాలి. అది ఓవర్ నైట్ అయినా ఉండొచ్చు, డే టైమ్ అయినా ఉండొచ్చు, లేట్ షిఫ్ట్స్ అయినా ఉండొచ్చు. కానీ మీరు వీక్లీ 40 hours అయితే కంపల్సరీగా మినిమం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇన్ ఆర్డర్ టు మ్యాచ్ అవర్ కస్టమర్ డిమాండ్
మీకు వెరైటీ ఆఫ్ డిఫరెంట్ షిఫ్ట్స్ ప్యాటర్న్స్ అయితే మీకు ఆపరేటింగ్ అవర్స్ 6 AM నుంచి 11 PM వరకు సండే టు మండే ఈ గ్యాప్ లో మీకు షిఫ్ట్ టైమింగ్స్ అయితే అరేంజ్ అయితే చేస్తారనమాట. ఇంకా నేషనల్ హాలిడేస్ లో కూడా మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది అని అయితే చెప్పారు. మరి ఏం కావాలి ఇక్కడ మీకు ఈ యొక్క వర్క్ చేయాలనుకుంటే హార్డ్ వర్కింగ్, ఆర్టికులేట్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ అయితే ఉండాలి. ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ ఫోకస్డ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ అయితే ఉండాలన్నమాట. సో మల్టీ టాస్కింగ్ గా మీకు హై ఎనర్జీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, లర్న్ క్విక్లీ అనే నేచర్ అయితే ఉండాలి అని అయితే ఇచ్చారు. మరి బెనిఫిట్స్ ఏంటి, మీకు ఈ యొక్క కంపెనీలో జాబ్ వచ్చిన తర్వాత మీకు వచ్చే బెనిఫిట్స్ చూసుకుంటే ఇక్కడ మీకు మెడికల్ ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, పెన్షన్ ప్లాన్ అయితే ఉంటుంది, ఇంటర్నెట్ అలవెన్స్ ఉంటుంది, అమెజాన్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ డిస్కౌంట్స్ వాటి మీద ఉంటాయి మీకు. అలాగే ట్రైనింగ్ అండ్ ఆన్ గోయింగ్ ఆపర్చునిటీస్ అయితే మీకు స్కిల్స్ మీద డెవలప్ చేసుకోవడానికి అయితే ఉంటాయి. ఈ బెనిఫిట్స్ అయితే మీకు ఉంటాయి. సో మీరు ఒకవేళ దీనికి అప్లై చేయాలనుకుంటే సో మీకు ఇక్కడ అప్లికేషన్ లింక్ అయితే ఉంది. So you will need to allow 3 hours to complete the full application, including assessments, which will evaluate your suitability of the role, and you will have to option to save your application during the person written necessary. So ఇక్కడ మీరు ఒక 3 hours అయితే స్పెండ్ చేయాల్సి అయితే ఉంటుందండి. అంటే 3 hours కాదు, మినిమం 3 hours అయితే ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే దీనికి అప్లికేషన్ చేయాలి. అలాగే దీన్ని మీరు అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీకు అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో మీకు అసెస్మెంట్ లింక్ అనేది మీరు అప్లై చేసిన వెంటనే అంటే 24 hours లో మీకు మెయిల్ ద్వారా అయితే వస్తుంది అనమాట. మీరు ఒకవేళ ఈ యొక్క జాబ్ కి షూటబుల్ అయితే, ఓకేనా, మీరు ఒకవేళ షూటబుల్ అయితేనే. సో ఒకసారి మీకు అసెస్మెంట్ లింక్ వచ్చిన తర్వాత మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ మీకు ఉండాలి. ఎందుకంటే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ ఉంటేనే మీరు అసెస్మెంట్ లింక్ అయితే రాయగలుగుతారు అనమాట. ఓకేనా. సో మరి ఇక్కడ మీకు దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూసుకుంటే మినిమం 18 years ఉండాలి, హ్యావ్ ద రైట్ టు వర్క్ ఇన్ ఇండియా, ఇండియాలో మీకు వర్క్ చేసే రైట్ ఉండాలి. తర్వాత స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ లో ఉండాలి, కంప్యూటర్ తో మీరు వర్క్ చేసే విధంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంటే కంప్యూటర్ తెలిసి ఉండాలి, మీరు వేరే డిఫరెంట్ షిఫ్ట్స్ లో వర్క్ చేసే అబిలిటీ మీకు అవైలబిలిటీ ఉండాలి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే విల్లింగ్నెస్ అండ్ అబిలిటీ వర్క్ ఇన్ రొటేషన్ షిఫ్ట్స్ రేటింగ్ మనకు అది. తర్వాత ఫ్రీ ఆఫ్ స్పేస్, డిస్ట్రాక్షన్ లేదు, మీ ఇంటి దగ్గర ఎలాంటి ఫ్రీ వర్క్ స్పేస్ ఉంది అనుకునే వాళ్ళు మాత్రం అప్లై చేయండి. తర్వాత మీకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే ఉండాలి, అంటే మీకు వైఫై కనెక్షన్ అయితే ఉండాలి ఇంట్లో, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. సో దీనికి సంబంధించి అయితే ఉంటుంది. సో వన్స్ మీరు ఈ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్ అయితే చూసుకోండి, నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఒకవేళ దీనికి ఎలిజిబుల్ అయితే అప్లై అనే బటన్ ఉంది కదా ఇక్కడ, సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపెడుతుంది అనమాట. సో మీరు యాక్సెప్ట్ చేయండి, ఆ యాక్సెప్ట్ అని కొట్టేసి కంటిన్యూ అని అయితే కొట్టేసండి. కంటిన్యూ అని కొట్టేసిన తర్వాత మీకు jobs.amazon.in అని అయితే వస్తుంది మీకు. సో దాంట్లోకి మనల్ని అయితే తీసుకెళ్తుంది. సో మీ యొక్క లొకేషన్ అయితే ఎనేబుల్ చేయండి, అక్కడ నేను లొకేషన్ ఎనేబుల్ చేయలేదు అందుకనే సో మీకు ఇక్కడ అడుగుతుంది అనమాట. సో లేదు ఈ యొక్క jobs.amazon.in అని ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అయితే అడుగుతుంది. అంటే ఈ లాగిన్ అనేది ఇంతకుముందు ఎవరైనా అమెజాన్స్ జాబ్స్ సంబంధించి అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీరు ఆల్రెడీ మీ యొక్క లాగిన్ ఐడి తోటి, అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఇచ్చిన ఈమెయిల్ ఐడితో కానీ మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. లేదు మీరు ఒకవేళ న్యూ అని అనుకుంటే ఇక్కడ మీకు డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ సైన్ అప్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అని అయితే ఫిల్ చేసి మీరు అప్లై అయితే చేసేసండి. అయితే ఈజీగా అయితే మీకు అయిపోతుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు విత్ ఇన్ 24 hours లో మీరు యొక్క జాబ్ కి షూటబుల్ అయితే, ఎలిజిబుల్ అయితే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అమెజాన్ కంపెనీ నుంచి అయితే ఒక లింక్ అయితే వస్తుంది అసెస్మెంట్. మీరు అసెస్మెంట్ మీ ఫ్రీ ఉన్నప్పుడు విత్ ఇన్ 24 hours లో అసెస్మెంట్ ఓపెన్ చేసి కంప్లీట్ చేయండి అని మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది. మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి. మెయిల్ వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్, మీరు ఎగ్జామ్ అనేది ఎదర్ దేంట్లో ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్ లో కానీ అటెంప్ట్ అయితే చేయాలి. ఫోన్ లో చేయడం కుదరదు, ఎందుకంటే ల్యాగ్స్ వస్తాయి, చేయకూడదు అసలు. వాళ్ళు ఓన్లీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కంప్యూటర్ కానీ అయితే అడిగారు. సో దాంట్లో మీరు ఓపెన్ చేసేసి అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేయండి. అసెస్మెంట్ ఏముండదని సింపుల్ గా మెయిన్ గా వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామ్ లో అడిగేది ఏంటంటే బేసిక్ ఇంగ్లీష్ అడుగుతారు, అలాగే కస్టమర్ తోటి కాంటాక్ట్ ఎలా అవుతారు, కస్టమర్ రిలేటెడ్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సింపుల్ గా ఉంటుంది. సో అదైతే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత సో మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే అదే మెయిల్ ఐడికి మీకు కంగ్రాచులేషన్స్ మీరు ఎలిజిబుల్ అయ్యారనేది నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు ఈమెయిల్ ద్వారా అయితే వస్తుంది. ఓకే కదా. సో ఇది మీకు లేటెస్ట్ గా అమెజాన్ జాబ్ సంబంధించి. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఎలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారు, అలాంటి జాబ్స్ కావాలన్నా సరే నాకు కామెంట్ అయితే చేయండి. తప్పకుండా మీ అందరి కోసం నేను మీకు ఫర్దర్ వీడియోస్ అయితే నేను డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ జాబ్స్ వచ్చినప్పుడు. సో ఇది లేటెస్ట్ వచ్చినట్టు అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మన యొక్క ఛానల్ వస్తూనే ఉంటాయి. తప్పకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే ఇచ్చేసేయండి.
అండ్ మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ అప్డేట్స్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ జాబ్స్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్.